హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకట్ మైటిటెక్ యూట్యూబ్ ఛానల్. మనకి రీసెంట్గా వైజాగ్ స్టీల్ నుంచి మేనేజ్మెంట్ ట్రైన్ అయిన పోస్ట్కి రిక్రూట్మెంట్ పడింది కదా, అది అందరికీ తెలిసిన విషయమే. అయితే కొన్ని కారణాల వల్ల, అంటే కోవిడ్-19 అనే వైరస్ వల్ల మనకి ఎగ్జామ్ డేట్ అనేది క్యాన్సిల్ అవ్వడం జరిగింది. సో మనకి హాలిడేస్ ఎలాగో ఉన్నాయి. ఈ హాలిడేస్లో మన యొక్క నాలెడ్జ్ని ఇంకా బూస్టప్ చేసుకోవడానికి నేను ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అలాగే మనం ఒక సిలబస్ కూడా అలాగే చెప్తూ ఉంటాను. మీరు మీ యొక్క నాలెడ్జ్ని ఇంకా బూస్టప్ చేసుకొని ఎగ్జామ్స్కి చాలా ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, అయితే ఈరోజు నేను స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అనే సబ్జెక్ట్ మీద మెయిన్ టాపిక్స్ ఏంటి, ఏ టాపిక్స్ మనకి ఎవ్రీ ఇయర్ వస్తున్నాయి అనేది నేను ఈ వీడియో చేశాను. అలాగే ఇది ఇవన్నీ కాదు, ఇంకా రిమైనింగ్ సబ్జెక్ట్స్ ప్రొడక్ట్స్, హీట్ ట్రాన్స్ఫర్స్ అని, థర్మోడైనమిక్స్ అని, రిఫ్రిజిరేషన్స్ అని, ఇలా చాలా సబ్జెక్ట్స్ నేను ఆల్రెడీ వీడియోస్ చేసి ప్లేలిస్ట్లో పెట్టాను. ఇంకా ఎవరైనా వీడియోస్ చూడలేకపోతే వారు చూడాల్సిందిగా కోరుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఓకే, వీడియో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్. ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రెండ్స్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో మనకి ఇది ఎక్కువ, మనకి డెప్త్ ఎక్కువ అవ్వడం ఫ్రెండ్స్. మనకి మేనేజ్మెంట్ ట్రైనింగ్ నుంచి 100 మార్క్స్ కాబట్టి మనకి 200 మార్క్స్ మనం 2.5 అవర్స్ రాయాలి. కాబట్టి మ్యాక్సిమం 3 బిట్స్ ఇస్తాడు. ఒకవేళ ప్రాబ్లమేటిక్ ఇచ్చినప్పటికీ కూడా ఇంత నుంచి డైరెక్ట్ ఫార్ములాస్ ఇస్తాడు. సో బేసిక్స్ అంటే ఫండమెంటల్స్ మనకి చాలా ముఖ్యం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మనకి ఫస్ట్ స్ట్రెస్సెస్ అండ్ స్ట్రెయిన్స్ బేసిక్స్ ఉంటాయి. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ స్ట్రెస్సెస్లో మనకి టెన్సైల్ స్ట్రెస్, కంప్రెసివ్ స్ట్రెస్, సిఎస్ స్ట్రెస్, వాటి తాలూకు డెఫినేషన్స్, వాటి తాలూకు బేసిక్ ఫార్ములాస్ అనేవి మనం ఖచ్చితంగా మనం చదవాలి ఫ్రెండ్స్. అలాగే మనకి బార్స్ అనే కాన్సెప్ట్ మీద ఉంటుంది ఫ్రెండ్స్, స్ట్రెస్సెస్లోని బార్స్ అనేది. అయితే ఈ బార్స్లో మనకి చాలా ఉంటాయి ఫ్రెండ్స్. అవి ఏంటి అంటే స్ట్రెస్సెస్ ఇన్ బార్ ఓన్ వెయిట్, స్ట్రెస్సెస్ ఇన్ వేరింగ్ సెక్షన్, అంటే డెరివేషన్స్ ఉంటాయి, చిన్న చిన్న డెరివేషన్స్. అంటే మన డెరివేషన్ అంతా ఏం అవసరం లేదు. స్ట్రెసెస్ ఇన్ బార్ ఇన్ ఓన్ వెయిట్ తాలూకా ఫార్ములా, అలాగే స్ట్రెసెస్ ఇన్ వేరింగ్ సెక్షన్ తాలూకా ఫార్ములా, ఒక ఫార్ములాస్ ఉంటాయి, ఒక చిన్న చిన్న ఫార్ములాస్. ఆ ఫార్ములాస్ కన్ఫామ్గా మీరు గుర్తుంచుకోవాలి. అలాగే స్ట్రెసెస్ ఇన్ యూనిఫామ్ ట్యాపరింగ్ క్రాస్ సెక్షన్ మీద కూడా వచ్చిన ఫార్ములా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి. అంటే వాళ్ళ డెరివేషన్స్, వాళ్ళ కాన్సెప్ట్ కూడా తెలుసుకోండి. ఒకళ్ళు ఏమైనా లాజికల్గా ఇచ్చారనుకోండి, ఒకళ్ళు వీటి నుంచే వస్తాయి. అంటే ఫండమెంటల్స్ కదా ఇవి. ఫండమెంటల్స్లో కూడా మన చిన్న చిన్న డెరివేషన్స్ ఉన్నాయి, వాటి నుంచి కూడా ఎక్కువ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే స్ట్రెసెస్ ఇన్ బార్ ఇన్ ఓన్ వెయిట్గా లాస్ట్ టైం చూసుకుంటే ఈ స్ట్రెసెస్ ఇన్ ఓన్ ఇది ఉంది కదా, స్ట్రెసెస్ ఇన్ బార్ ఇన్ ఓన్ వెయిట్, దీని మీద మనకి ఆల్రెడీ బిట్ అడగడం జరిగింది. అందుకే చెప్తున్నాను, ఈ 3 కాన్సెప్ట్స్ అనేవి చూడండి, ఖచ్చితంగా బిట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి కాంపోజిట్ బార్స్. కాంపోజిట్ బార్స్ ఇన్ స్ట్రెసెస్ ఏమైనా 2 మెటల్స్ ఇప్పుడు సపోజ్ కాంక్రీట్ బీమ్ ఉందనుకోండి, అది 2 మెటల్స్ కదా, లాంగ్ స్టీల్ బయట కాంక్రీట్, ఇలాంటి వాటి మీద కూడా ఎక్కువ సమ్స్ అడగడం జరుగుతుంది. బేసిక్ సమ్స్ లేదా బేసిక్ కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్ కూడా అడగడం జరుగుతుంది. అలాగే థర్మల్ స్ట్రెసెస్ ఇన్ ట్యాపరింగ్ సెక్షన్ కూడా అడుగుతున్నారు. అంటే ప్లెయిన్ ఫ్లాట్ మీద థర్మల్ స్ట్రెసెస్ ఎలా ఉంటాయి, ట్యాపరింగ్ మీద థర్మల్ స్ట్రెసెస్ ఎలా ఉంటాయని కూడా అడగడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి బేరింగ్ స్ట్రెసెస్ అండ్ క్రషింగ్ స్ట్రెసెస్ కూడా అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఈ బేరింగ్ స్ట్రెసెస్ అండ్ క్రషింగ్ స్ట్రెసెస్ వచ్చేపోతే మనకి ఏంటి అంటే, మనకి రివిట్ జాయింట్స్ అనేవి ఉంటాయి కదా, బాయిలర్స్లలో అట్లా సిలిండ్రికల్ సెల్స్ అన్ని చేసినప్పుడు రివిట్స్, అక్కడ మనకి ఈ కాన్సెప్ట్ అడుగుతారు ఫ్రెండ్స్, బేరింగ్ స్ట్రెస్ అండ్ క్రషింగ్ స్ట్రెస్. అది కూడా ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి స్ట్రెయిన్లోకి వచ్చేపోతే మనకి ఏంటి అంటే ప్రైమరీ స్ట్రెయిన్ ఆర్ లీనియర్ స్ట్రెయిన్, ఏదైనా అనొచ్చు. లీనియర్ స్ట్రెయిన్, లేటరల్ స్ట్రెయిన్, ఈ డెఫినేషన్స్ అడుగుతాడు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ పాయిజనస్ రేషియో అడుగుతాడు, అండ్ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ కూడా అడుగుతాడు. ఈ 3 డెఫినేషన్లు ఒకసారి చూసుకోండి. అలాగే మనకి రిలేషన్ పక్క ఎవ్రీ ఇయర్ మనకి ఖచ్చితంగా మనకి రిలేషన్స్ బిట్వీన్ మనకి ఈజీకే యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ, దీని మీద ఖచ్చితంగా అడుగుతాడు ఫ్రెండ్స్. రిలేషన్స్ బిట్వీన్ 3 బిట్లు ఉంటాయి, మొత్తం 3 ఫార్ములాస్లో 1 బిట్ ఖచ్చితంగా వస్తుంది, 1 మార్క్ ఖచ్చితంగా వస్తుంది. సో మర్చిపోకుండా ఈ రిలేషన్స్ అనేవి చూసుకోండి. అలాగే నెక్స్ట్ ఏంటి అంటే డైరెక్ట్ ఫార్ములాస్ ఫ్రెండ్స్, అంటే ఫార్ములా బేసిస్ కూడా వస్తాయని చెప్పాను కదా. ఎలా వస్తాయి అంటే
మనకి ప్రిన్సిపల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్ అనే కాన్సెప్ట్ నుంచి మనకి మొత్తం 4 టాపిక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అవి ఏంటి అంటే మీ అన్ని టాపిక్స్ ఒకదాని మీద బేస్ అయి ఉంటాయి ఫ్రెండ్స్. అవి ఏమి కాదు, ఆబ్లిక్యూ సెక్షన్ ఆన్ డైరెక్ట్ స్ట్రెస్ అనే కాన్సెప్ట్ మీద మనకి వన్ ప్లేన్ మీద ఎలా ఉంటుంది, టూ మ్యూచువల్ పర్పెండిక్యులర్ డైరెక్షన్ అండ్ వన్ ప్లేన్ అకాంప్లైన్స్డ్ బై ఏ సింపుల్ సిఎస్ స్ట్రెస్. ఈ 3 వేరే డిఫరెంట్ డెరివేషన్స్ ఉంటాయి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే బోత్ 2 and 3 అంటే ఇక్కడ ట్యూ మ్యూచువల్ పర్పెండిక్యులర్ డైరెక్షన్ 1 అకాంప్లై బై సిఎస్ స్ట్రెస్ అని కూడా అన్నాను కదా. ఇది సపరేట్గా అడుగుతాడు. మళ్ళీ ఈ 2 కంబైన్ అయితే ఎలా ఉంటుందని కూడా అడుగుతాడు ఫ్రెండ్స్. ఈ 4 చాలా ఇంపార్టెంట్. అంటే ఇంకా ఉన్నాయి, బట్ ఏంటంటే ఆబ్లిక్యూ సెక్షన్ అండ్ డైరెక్ట్ సెక్స్ మీద ఎక్కువగా మనకు అడగడం జరుగుతుంది. అంటే మన ఫండమెంటల్స్ కదా, దీని మీద ఎక్కువగా అడగడం జరుగుతుంది. సో ఈ 4 టాపిక్స్ ఖచ్చితంగా చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మోర్ సర్కిల్ మీద ఖచ్చితంగా 2-3 బిట్స్ ఫ్రెండ్స్. మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ నుంచి మనకి ఎలా కాదనుకున్న 13 to 15 బిట్స్ ఖచ్చితంగా వస్తాయి మేనేజ్మెంట్ ట్రైనీకి. ఎవ్రీ ఇయర్ వస్తుంది. అలాగే ఈ ఒక్క పేపర్ అనే కాదు, ఏ పేపర్ అని తీసుకోండి, సైల్ తీసుకోండి, బీబీఎల్ మన లాస్ట్ కోల్ ఇండియా ఉంది కదా, కోల్ ఇండియా తీసుకోండి, ఏదైనా తీసుకోండి, మోర్ సర్కిల్ మీద మటుకి ఖచ్చితంగా బిట్స్ అనేవి ఖచ్చితంగా 2 to 3 బిట్స్ వస్తాయి. మనకు ఇచ్చిన 15 మార్క్స్లోని 2-3 బిట్స్ ఖచ్చితంగా మోర్ సర్కిల్ మీద వస్తాయి. సో అది చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మెయిన్ టాపిక్ మనకి తెలిసిందే టైప్స్ ఆఫ్ బీమ్స్ అండ్ టైప్స్ ఆఫ్ లోడింగ్. ఓకే, ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ బీమ్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. టైప్స్ ఆఫ్ బీమ్స్ మనకి ఎన్ని ఉన్నాయో అందరికీ తెలుసు. మొత్తం మనకి 6 టైప్స్ ఉంటాయి. ఒకటి క్యాంటిలివర్ బీమ్, సింప్లీ సపోర్టెడ్ బీమ్, ఓవర్ హ్యాంగింగ్ బీమ్, ఫిక్స్డ్ బీమ్ అండ్ కంటిన్యూస్ బీమ్. వీటి తాలూకా కాన్సెప్ట్ కూడా మీరు తెలుసుకోండి. అలాగే డెఫినేషన్స్ తెలుసుకోండి, ఫార్ములాస్ తెలుసుకోండి. ఆల్రెడీ ఫార్ములాస్ కూడా చేశాను నేను, అవి కూడా చెప్తాను ఇప్పుడు నేను. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే టైప్స్ ఆఫ్ లోడింగ్లో మనకి 2 టైప్స్ ఆఫ్ లోడింగ్ మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. పాయింట్ లోడింగ్, యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడింగ్. అంటే ఇంకా ఉంటాయి వేరింగ్ లోడింగ్ ఉంటుంది, కాన్సెంట్రిక్ లోడింగ్స్ ఉంటాయి, చాలా లోడ్స్ ఉంటాయి. బట్ ఏంటంటే మనకి ఈ లెవెల్కి అంటే వైజాగ్ స్టీల్కి సంబంధించి మనకి చాలా ఇంపార్టెంట్ లోడింగ్స్ పాయింట్ లోడ్, యూనిఫామ్ డిస్ట్రిబ్యూటెడ్ లోడే అడుగుతుంటే మరీ డెప్త్గా అయితే వెళ్ళడు. నేను చూసిన ప్రీవియస్ పేపర్స్ ప్రకారంగా అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎక్స్పీరియన్స్తోని. సో ఈ 2 బాగా చూసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చెప్పాను కదుకోండి, సియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అండ్ రిఫ్లెక్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. టైప్స్ ఆఫ్ బీము అంటే ఇది చూడండి. ఇక్కడ టైప్స్ ఆఫ్ బీమ్ అంటే ట్విస్టింగ్ లోడ్, అంటే క్యాంటిలివర్లో ట్విస్టింగ్ లోడ్ని స్లోపు తన డిఫ్లెక్షన్ ఫార్ములా. అలాగే సింప్లీ సపోర్టెడ్ క్యాంటిలివర్ పాయింట్ లోడింగ్ దగ్గర మనకి స్లోప్ ఫార్ములా, డిఫ్లెక్షన్ ఫార్ములా, బెండింగ్ మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఫార్ములా. అలాగే యూనిఫామ్ డిస్ట్రిబ్యూటర్ లోడ్ దగ్గర బెండింగ్ మూమెంట్, స్లోప్, డిఫ్లెక్షన్. ఇలాగా ప్రతి దానికి వీడియోస్ నేను ప్రతి దాని యొక్క ఫార్ములా కూడా నేను ప్లేస్ చేయడం జరిగింది. సో వీడియో ఒకసారి పాస్ చేసుకొని మీరు అలాగే చెక్ చేసుకోండి ఫార్ములాస్. నెక్స్ట్ అనేది అసంప్షన్ ఇన్ థియరీ ఆఫ్ బెండింగ్. ఈ అసంప్షన్ ఇన్ థియరీ ఆఫ్ బెండింగ్ నుంచి ఖచ్చితంగా ఇది కూడా ఒక బిట్ వస్తుంది. మనకి మొత్తం 8 టైప్స్ ఉంటాయి అసంప్షన్ ఆఫ్ థియరీ బెండింగ్. మీరు నెట్లో కొట్టిన వస్తుంది, బుక్స్లో కూడా ఉంటాయి. బుక్స్లో వచ్చేసి గుప్తాలోనే ఉన్నాయి, నెక్స్ట్ ఆర్ఎస్ కుర్మీలో ఉన్నాయి. ఇది గేట్ ప్రీవియస్ పేపర్స్ చూసుకోండి, ఎందుకైనా మంచిది. ఎందుకంటే అసంప్షన్ ఇన్ థియరీ ఆఫ్ బెండింగ్ అనే కాన్సెప్ట్ నుంచి థియరీ బిట్స్ వస్తున్నాయి కదా. గేట్కి అడిగాడు, మళ్ళీ 2018-17 తీసుకుంటే ఇస్రో పేపర్స్లో కూడా ఈ కాన్సెప్ట్ నుంచి మనకి బిట్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఆ 1 మార్క్ చూసుకోండి. అసంప్షన్ ఇన్ థియరీ ఆఫ్ బెండింగ్ చాలా నెగిటివ్ ఎన్నో ఉంటాయి అసంప్షన్స్. ఖచ్చితంగా థియరీ బిట్ ఇస్తే కనుక దీని నుంచి చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే బెండింగ్ ఈక్వేషన్ ఫర్ బీమ్స్ అండ్ సింపుల్ బెండింగ్ ఈక్వేషన్స్ కూడా అడుగుతాడు అనమాట. మనకు ఉన్నాయి కదా బెండింగ్ టార్షనల్ ఈక్వేషన్స్, ఇవన్నీ వాటి గురించి కూడా అడుగుతాడు. అండ్ బీమ్స్ ఆఫ్ కాంపోజిషన్ సెక్షన్ నుంచి కూడా అడుగుతాడు. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా తిక్కు సిలిండర్ కదా, స్పెరికల్ సెల్స్ 3 ఉన్నాయి కదా, మనకి ఈ 3 సెల్స్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ థిక్ సిలిండర్స్ ఫామ్లో చూడండి. అంటే థిక్నెస్ అంటే థిన్కి అయితే 1/10 అలా ఉంటుంది కదా, లెస్ దెన్ థిక్నెస్ 1/10 to 1/15 అలా థిక్నెస్ ఉంటుంది కదా. థిన్కి అయితే ఎంత పడతారు, థిక్కి అయితే ఎంత పడతారు, స్పెరికల్కి అయితే ఇలా ఉంటుంది కదా ఫ్రెండ్స్. అది ఒకసారి చూసుకోండి. ఇలాంటి సింపుల్ బిట్స్ అడుగుతాడు. అలాగే మనం స్ప్రింగ్స్ వచ్చేప్పటికి స్టిఫ్నెస్ ఆఫ్ స్ప్రింగ్, లీవ్ స్ప్రింగ్, హెలికల్ స్ప్రింగ్, సిరీస్ ఇన్ ప్యారలల్. మనకి ఇక్కడ వచ్చి అడిగితే ఒకసారి చూడండి. ఇప్పుడు ఎలా స్ప్రింగ్స్లో ఎలాగ అడుగుతాడు అంటే, ఒక స్ప్రింగ్ ఉంది, దాన్ని కట్ చేస్తే మనకి 2 స్ప్రింగ్స్ వస్తాయి కదా, అయితే దీని పట్ల లోడ్ ఎలా ఉంటుంది అని కూడా అలా ఆ రేంజ్లో అడుగుతారు లాజికల్గా. రెండోది ఏంటి అంటే స్ప్రింగ్స్
లీవ్ స్ప్రింగ్ మీద, అంటే థియరిటికల్ స్ప్రింగ్స్ అనమాట. వెహికల్స్లో, లారీస్లో ఏ టైప్స్ ఆఫ్ స్ప్రింగ్స్ యూస్ చేస్తారో ఇలా లాజికల్గా అడిగే ఛాన్సెస్ ఉంటుంది స్ప్రింగ్ మీద అడిగితే. సో స్ప్రింగ్ మీద కూడా కాన్సెప్ట్గా ఒకసారి చూడండి. సో ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటాను. ఇవి బేసిక్స్, ఫండమెంటల్స్, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఇవి ఒకసారి మీరు చూసినట్టయితే మ్యాక్సిమమ్ నేను చెప్పినట్లు 12 ఖచ్చితంగా 10 to 15 బిట్స్లోని 12 బిట్స్, 12 to 13 బిట్స్ ఖచ్చితంగా మీరు గెయిన్ చేయగలుగుతారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. అలాగే సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.